ఒకవేళ మీరు మిత్రులని పొందాలి అనుకుంటే మీరు ఎన్నో పనులను చేయాల్సి ఉంటుంది. మొట్టమొదటిగా ఒక యోగ్యమైన వ్యక్తిని చూడాల్సి ఉంటుంది. ఆ వ్యక్తితో సమయం గడపాల్సి ఉంటుంది. సుఖదుఖాలలో అతనితో పాటు ఉండాల్సి ఉంటుంది. అప్పుడు అతనితో మీకు మిత్రత్వం కలుగుతుంది. కానీ మీరు శత్రువుని పొందాలనుకుంటే మాత్రం ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకున్న అతిపెద్ద శత్రువు ఇంకెక్కడో లేదు, మీ మనసులోనే ఉంది, మీ బుద్ధిలో ఉంది. క్రోధం, మోహం, లోభం, కామం, మదం, మాత్సర్యం. ఈ 6 మీలో ఉన్న ఎలాంటి శత్రువులంటే వచ్చే 7 జన్మల వరకు ఇవి మిమ్మల్ని నాశనం చేయగలవు. ఒకవేళ మీరు వీటిని నియంత్రించలేకపోతే, ఒకవేళ మీరు వీటితో యుద్ధం చేయాలి అనుకుంటే అది మహాభారతంతో సమానం. ఇందులో అర్జునుడు మీరే, అలాగే కృష్ణుడు కూడా మీరే. ఎందుకంటే ఈ యుద్ధం వేరే ఎవరితోనూ కాదు, మీతో మీరే చేస్తారు. మీ మనస్సాక్షితోనే యుద్ధం. ఇందులో మీరు గెలవాలంటే దానికి నియంత్రణ, నిరంతర ప్రయత్నమే దారి. కనుక అదే చెయ్యండి. ఈ 6 శత్రువులను సంహరించండి. అప్పుడు నాతో ప్రేమగా చెప్పండి, రాధాకృష్ణ.